కారు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కారు మృత్యు శకటంలా దూసుకొచ్చింది. బస్ స్టాప్ లో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు శతగాత్రులు ప్రతిపాడు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం సుమారు 6:30 సమయానికి కారు బీభత్సం చేసిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎవరికి వారి పనుల కోసం కాలేజీకి వెళ్ళడం కోసం వారు ఆగిన క్రమంలో కారు టైర్ పేలి వారిపై వెళ్ళిన పరిస్థితి. ఇందులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్ర గాయాలవడంతో వారిని సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థానం చేరుకుని మృతదేహాలని నలుగురు శతగాత్రులను కూడా కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆసుపత్రికి తరలించే పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం అందులో ఇద్దరిని చైతన్య అనే అమ్మాయి 17 ఏళ్ల యువతి నర్సింగ్ చదువుతుంది. ఆమెను 40 ఏళ్ల భద్రరావు అనే తాపీ మేస్త్రిని ఇద్దరిని కూడా మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకునే పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు క్లియర్గా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఏవైతే ఎమర్జెన్సీ వాటికి సంబంధించి దీంట్లో ఇద్దరు అంటే 17 ఏళ్ల యువతి ఎవరైతే చైతన్య అనే ఆమె నర్సింగ్ చదువుతున్న ఆమె తీవ్ర గాయాల పడవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. 40 ఏళ్ల వయసు గల భద్రరావు ఆయన తాపీ మేస్త్రి చేస్తూ రెక్కాడితే డొక్కాని పరిస్థితి. అంటే వారు పని నిమిత్తం సుమారు 6:30 నుంచి 7 గంటల సమయంలో అతను పని నిమిత్తం అంటే అక్కడ సెంటర్ వద్ద నుంచుంటే పనికి పిలుస్తారనే దాంతో కారణంతో అక్కడ నుంచోవడంతో ఈ కారు ఒక్కసారిగా వారిపై బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అంటే ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవాడు. అంటే ఏవైతే సోమవారం గ్రామానికి చెందిన ముగ్గురు కూడా వారు ముగ్గురు అక్కడ మృత్యువాత పడిన ఘటనతో ఒక్కసారి అక్కడ స్థానికులను అయితే కలవరపరిచే పరిస్థితి పొందింది. ప్రధానంగా చూసుకుంటే ఈ సోమవారం గ్రామానికి చెందిన ఎవరైతే ఈ మోర్తా ఆనందరావు, మోర్తా కొండయ్య, కాకాడ రాజు ముగ్గురు కూడా ఘటనా స్థలంలో చనిపోయిన మృత్యువాత పడిన పరిస్థితి చూసుకున్నాం. అయితే ఈ ఏలేశ్వరం గ్రామానికి చెందిన ఎవరైతే ఈ కాకాడ రాజు తన బొబ్బాయిస్కాయలు అమ్ముకుని జీవనం సాగిస్తాడు. అయితే తన కూడా మృత్యువాత పడ్డారు. అయితే ముగ్గురిని కూడా ఈ మృతదేహాలని ఏవైతే ప్రతిపాడు ఏరియా ఆసుపత్రి తరలించారు. మరో నలుగురిని వైద్యం కోసం ప్రతిపాడు ఆసుపత్రి తరలించగా అందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా ఎవరైతే చైతన్య భద్రరావు ఇద్దరు కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం భద్రరావు కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈవేళ ఉదయం భద్రరావు ఎందుకు వెళ్ళారు? అక్కడ గాయాలు ఎందుకు అయ్యాయి? వారి పని కోసం మరి డైలీ కూడా వాళ్ళు కష్టపడతారని కాదండి. మరి పనికని వెళ్ళి ఉంచేపు అక్కడ ఇంకా కొంతమంది రావాలని వాళ్ళ కోసం నుంచోవడం వల్ల మరి యాక్సిడెంట్ చాలా దారుణంగా జరిగిందండి. ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందండి? పరిస్థితి అయితే తీవ్రంగా ఉందండి. మరి డాక్టర్లు చూస్తున్నారు. అంతా క్యానింగ్ అవుతాను ఇంకేం చెప్పలేమని ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వచ్చానండి. ఇదైతే మాకు చాలా బాధగా ఉందండి. ఇప్పటికే టీడీపీకి సంబంధించి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతి నవీన్ గారు వచ్చారు. నెహ్రూ గారు అబ్బాయి ఏం చెప్పారు? నవీన్ గారు వెళ్ళి మాట్లాడారండి. ఇప్పుడు వైద్యం చేస్తున్నాను ఏం పర్లేదని చెప్పుకొచ్చారు. అలాగే మరి తోట నవీన్ గారు కూడా వచ్చారండి. ఇదంతా లోపలికి వెళ్ళారు, మాట్లాడారండి. మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. మరి ఆ భగవంతుడి దయవల్ల వీళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. మరి చదువుకునే స్కూల్ పిల్లలు మరి చాలా బాధాకరం అండి. మరి ఇతను ఈ భద్రరావు అనే అబ్బాయి మరి తాపీ మేస్త్రి అండి, మా బావమరిదండి. ప్రస్తుతం ఎవరైతే భద్రరావు శతగాత్రుడు కొడుకు వేరవ కూడా వారిని చూసి కూడా చేద్దాం. చెప్పండి, అయితే మీ నాన్నగారి పరిస్థితి ఉంది లోపల? అప్పుడు చూడలేదు ఇంకా నేను కూడా. అంటే ఎలా ఉంది మామూలుగా చెప్తారు? ఎలా ఉంది? చూడ కొద్దిగా క్రిటికల్గా ఉందని చెప్తున్నారండి. మళ్ళీ కొంచెం ఐసీలో పెట్టారు కదా, కొద్దిగా సీరియస్గా ఉందని చెప్తున్నారు. కొంచెం చెప్పండి, ఒక చైతన్య తండ్రి అసలు ఎలా ఉంది? అసలు ఏంటి అన్నయ్య ఎలా ఉంది? చైతన్యకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంకా తెలియదు చెప్తున్నారు. కాలు తగిలిస్తుంది అన్న లక్ష ఆ కాలు అంతా నుజ్జు అయిపోయింది బాగానా నుజ్జు అయిపోయింది అన్నారు. మరి ఇంకా తెలియదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే మరి డాక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చారు నవీన్ గారు ఏమన్నారు? నవీన్ గారు ఇంకా నేను వినలేదు. ఈయనేమన్నారు? ఎవరు మన డాక్టర్స్ ఇంకా చెప్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాని వచ్చాక చెప్తున్నారు. దాని మీకు ఏమొద్దాం పాప? అమ్మాయి అండి, మా అగ్గారు అమ్మాయి అండి. అగ్గారు అమ్మాయి ఏంటి అలా ఏం జరిగింది? పొద్దున్న నాకు ఫోన్ చేసేటప్పటికి పిన్ని నాకు ఫోన్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనేసి అన్నదండి. అంటే నేను కాలేజీకి వెళ్ళి వచ్చేదాడికి 8:30 అయిపోతుంది పిన్ని, నీతో మాట్లాడడానికి లేదు పిన్ని అనేసి అన్నదండి. అప్పుడే ఫోన్ పెట్టేసిందండి. పెట్టేసి లోపల ఒక పావుగంట వీళ్ళకి ఇలా అయ్యిందనేసి అమ్మ ఫోన్ చేసి ఇలా అని చెప్పిందండి.
అప్పటి నుంచి నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టమండి. పిన్ని నాతో ఉండి పిన్ని నర్సింగ్ చేస్తుందండి. ఇంకా ఏమీ చెప్పలేదండి, లోనికి వెళ్ళలేదండి, ట్రీట్మెంట్ అవుతుందండి. చెప్పండి ఇప్పుడు అసలు ఎలా ఉంది పాప పరిస్థితి ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం కాల్ లైట్ ప్లాస్టర్ అవేయండి, తర్వాత అది ఇంకా వైద్యం క్లియర్ అవుతానే కానీ మనకి ఏంటనేది తెలియదు. దాని విషయం గురించి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో డైలీ కూలి పని. అంటే కార్లు ఎంత సార్? కార్లో ఐడియా లేదండి, మేము చేలోకి వెళ్ళిపోయాం. చేలోకి ఫోన్ వస్తే గబగబా వస్తే ఈ లోపల పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ నుండి మళ్ళీ కాకినాడ అంబులెన్స్ ఎక్కించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసినట్టయితే ఈ ఉదయం జరిగిన ఈ దుర్ఘటనకి సంబంధించి ఇద్దరు ప్రస్తుతం అయితే కాకినాడ ప్రభుత్వ చికిత్స పొందుతారు. మరో ఇద్దరు ఏవైతే ప్రతిపాడు ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. అయితే మరో ముగ్గురు మృత్యువాత పడడం, అందులో ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన అయితే మరో వ్యక్తి బొబ్బాస్కాయలు అమ్ముకున్న వ్యక్తి మరో వ్యక్తి. అయితే వీరంతా కూడా ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం అయితే కిర్లంపూడి నియోజకవర్గంలో ఏవైతే ఈ సోమవారం గ్రామంలో అయితే ప్రస్తుతం అయితే అక్కడ విషాద ఘటన చోటు చేసిందని చెప్పి అక్కడ స్థానికులు అలాగే వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు